వై ఐ థింక్ 'గుంటూరు కారం' ఈజ్ ఈక్వల్ టు 'గేమ్ చేంజర్'. ఏంట్రా ఈ సడెన్ సర్ప్రైజ్ అంటే ఏమో అబ్బా! నెట్‌ఫ్లిక్స్ స్క్రోల్ చేసినప్పుడు మళ్ళీ 'సలార్ యానిమల్' చూడాలా? సరే 'గుంటూరు కారం' చూద్దామని చూసా. హలో గైస్, వెల్కమ్ టు 'పిల్లి డిస్కషన్స్'. సారీ కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 13 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇక కావాలి. మీరు 1000 కొడితే ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తా ఎవరికో. సో ప్లీజ్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎందుకంటే చెప్పాను కదా, అసలు చాలా రోజులైంది ఆ సినిమా చూసి. సో సరే చూద్దాం. ఎంత అంటే ఆ టైంకి, రిలీజ్ టైంకి నాకు అసలు కోపం వచ్చింది సినిమా చూసి. కానీ సరే చూద్దాం. అసలు ఒక ఇయర్ అయింది కదా, సో చూసి అంత బ్యాడ్ లేదు అసలు. అందుకే కొన్ని సిమిలారిటీస్ కనిపించింది ఈ సినిమాతో, ఇంకా 'గేమ్ చేంజర్' సినిమాతో. సరే ఆ సిమిలారిటీస్ ఏంట్రా అంటే, ముందు రిలీజ్ డేట్ ఇంకా రిసెప్షన్. ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా డిలేస్ తర్వాత సంక్రాంతి డేట్ రిలీ ఫైనలైజ్ చేశారు. ఒకటి లాస్ట్ ఇయర్, ఇంకోటి ఈ ఇయర్. సో అందరూ హైప్‌తో వచ్చారు ఈ ప్రాజెక్ట్స్‌కి. 'గుంటూరు కారం' హైప్‌కి అసలు నా ఫ్రెండ్ సర్కిల్‌లో 'పుష్ప' ఎంట్రా, 'గుంటూరు కారం', 'త్రివిక్రమ్', 'మహేష్ బాబు', 'కలేజా' డువో అని హైప్‌తో బిల్డ్ చేశారు వాళ్ళే. సో ఏమైందని మీకు అందరికీ తెలుసు. 'గేమ్ చేంజర్' కూడా ఏంటి అదొక యాక్సిడెంట్ అన్నారు నా ఫ్రెండ్స్ వరకు. 'శంకర్', 'రామ్ చరణ్' గ్లోబల్ స్టార్ అది కూడా. సో రిసెప్షన్ కూడా మిక్స్డ్ నెగెటివ్, డిలేస్ ఈ 2 ప్రాజెక్ట్స్‌కి. సో అదొక సిమిలారిటీ. నెక్స్ట్ సిమిలారిటీ, హీరో క్యారెక్టరైజేషన్స్ అందరికి నచ్చింది. లెట్స్ స్టార్ట్ విత్ 'గుంటూరు కారం'. సినిమా చాలా బేసిక్, కానీ రమణ గారు క్యారెక్టర్ ఇస్ వాట్ మేడ్ ద ఫిల్మ్ సో గాడ్ డామ్ వాచబుల్. మహేష్ బాబు గారు ఈ లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్‌తో 'సర్కారు వారి పాట', 'సరిలేరు నీకెవరు', 'మహర్షి', 'భరత్ అనే నేను' చాలా సింగిల్ ఎక్స్‌ప్రెషన్ అని నా ఫీలింగ్ ఈ పాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్‌తో. నాకు ఆయన లాస్ట్ నచ్చిన సినిమా యాక్టింగ్ 'నేనొకడినే' క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ సీన్ నాకు కూడా కొంచెం ఫీల్ వచ్చింది. కానీ ఈ ఈ గ్యాప్‌లో ఒక్క ఫిల్మ్ నచ్చలేదబ్బా ఆయన యాక్టింగ్. 'సర్కారు వారి పాట' ఏమో ఫస్ట్ హాఫ్ కొంచెం ఫన్‌గా తీసుకెళ్లారు. కానీ యాక్టింగ్ నాకు నచ్చలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో ప్రాణం ఇచ్చేసారు. అసలు యాక్టింగ్ అయినా, స్లాంగ్ అయినా, డాన్స్ అయినా, ఆ స్టైల్ అయినా చాలా బాగా నచ్చింది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక 5 మినిట్స్ సీక్వెన్స్ ఉంటది సినిమాలో. ఆయన లేరు స్క్రీన్ మీద. సో నా మైండ్‌లో ఎక్కడున్నారు రమణ గారు? నాకు కావాలి. అసలు ఆయన చూడాలి. ఆయనతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. అది గుడ్ క్యారెక్టరైజేషన్ అని చెప్తా. సో 'త్రివిక్రమ్' గారు సోడీ పక్కన పెట్టి, కానీ మహేష్ బాబు క్యారెక్టర్ మీరు చాలా బాగా సూట్ అయింది. చాలా బాగా రాశారు. సో గుడ్. ఇంకా కమింగ్ టు 'గేమ్ చేంజర్', నాకు అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అది రామ్ నందన్ క్యారెక్టర్ కొంచెం అంతేం స్పెషల్ కాదు. కానీ అప్పన్న క్యారెక్టర్ ఇస్ ట్రూలీ ఒక స్పెషల్ ఫెదర్ రామ్ చరణ్ కెరీర్‌లో. సచ్ ఎ జెన్యూన్ అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ అప్పన్న. పోర్ట్రేట్ బై రామ్ చరణ్ ఎక్సలెంట్‌లీ. అది అసలు ట్రైలర్ చూసినప్పుడు నాకు కొంచెం డౌట్స్ ఉంది ఈ అప్పన్న క్యారెక్టర్‌తో. ఎందుకంటే అసలు ఆ లుక్ ట్రైలర్‌లో అంత బాలేదు అసలు. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది. కానీ సినిమాలో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయింది. అసలు నాకైతే అప్పన్న క్యారెక్టర్ ఇంకా కొంచెం అసలు మొత్తం సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్‌తో పెడితే నా సినిమా కొంచెం హిట్ అవుతుంది నా ఫీలింగ్. కానీ 20 మినిట్స్ అదే కొంచెం బాధ. ఇంకా నెక్స్ట్ సిమిలారిటీ, డైరెక్టర్స్ ఇన్ ఎక్స్‌పెక్టేషన్స్. సో ముందు 'గుంటూరు కారం', మళ్ళీ 'త్రివిక్రమ్' గారు అసలు 'అజ్ఞాతవాసి', 'అల్ల వైకుంఠపురంలో', 'అజ్ఞాతవాసి' పక్కన పెండి, 'అల్ల వైకుంఠపురంలో' ఆ సినిమా కొంచెం కాంట్రోవర్షియల్. కానీ ఆ సినిమా అంత ఏజ్ అవ్వలేదు అని నా ఫీలింగ్. ఏమో అబ్బా! ఐ లైక్డ్ ఇట్ ఆ సినిమా. అది మెయిన్‌గా అల్లు అర్జున్ గారికి 'బంటు' గారు క్యారెక్టర్. కానీ స్టోరీ కొంచెం ఫిల్లర్ సీన్స్‌తో, క్రింజ్ సీన్స్‌తో తీసుకెళ్లారు. సో అందుకే కొంచెం అసలు మళ్ళీ ఎళ్లి చూస్తే అసలు అబ్బా! ఇంతలాగా ఉంది. ఫస్ట్ టైమ్ ఏమో నచ్చింది. కానీ అదే అంటే ఏజ్ అవ్వలేదు అని నా ఫీలింగ్. సో మీరు చెప్పండి కామెంట్స్‌లో. కానీ నా పాయింట్ ఏందంటే, 'త్రివిక్రమ్' గారు ఆఫ్టర్ ఇండస్ట్రీ హిట్ 'అల వైకుంఠపురంలో' చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చారు. మహేష్ బాబు గారితో మళ్ళీ 'కలేజా' ఇంకా 'అతడు' కాంబో చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అసలు. మోస్ట్ హైప్డ్ ఫిల్మ్ అనుకుంటా ఆ ఇయర్. సో అది ఒక సిమిలారిటీ కనిపించింది. సేమ్ విత్ 'గేమ్ చేంజర్' అసలు అవును. 'ఇండియన్ 2' డిజాస్టర్ తర్వాత నాకెందుకో ఫీల్ వచ్చింది.
శంకర్ గారు 'గేమ్ చేంజర్' సినిమా చాలా ఫోకస్‌గా చేస్తారు. అంటే రామ్ చరణ్ గారితో ఇప్పుడు గ్లోబల్ స్టార్. సో, ఆయన రెప్యుటేషన్ బిల్డ్ చేయాలి. ఇంకా 'దిల్ రాజు' గారు. సో, 'దిల్ రాజు' గారు ఏం లీవ్ చేయరు. అంటే సినిమా చూసి చూసి ఇదే ఆయన్ని పాన్ ఇండియా సినిమా కదా! 'దిల్ రాజు' గారి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. సో, కొంచెం ఫోకస్ చేస్తారని నా ఫీలింగ్ అందరూ. కానీ ఏమో అది అవ్వలేదు. సో, బోత్ ఫిల్మ్స్ చాలా హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ డైరెక్టర్స్ మీద డెలివర్ చేయలేదు 2 సినిమా. నెక్స్ట్ సిమిలారిటీ హీరోయిన్స్. 2 సినిమాలో చాలా బాగా ఉన్నారు. కానీ సారీ ఇద్దరు యూజ్‌లెస్ అని నేను చెప్తా. మీనాక్షి గారు కొంచెం పక్కన పెడతాం. అక్కడేం రోల్ లేదు. శ్రీలీల అక్క. ఎందుకక్క మనకి ఈ రోల్స్ అసలు ఉంటే అన్నెసెసరీ డాన్స్. లేకుంటే డమ్ గర్ల్ రోల్స్. మీరు డమ్ కాదు జస్ట్ మీ క్యారెక్టర్స్. మారాలక్క మారాలి. ఇంకా కమింగ్ టు కియారా గారు ఏమో కొంచెం ఉంది. ఎందుకంటే హీరోయిన్ కోసమే మనం ఐపీఎస్ అయ్యాం. కానీ ఆ తర్వాత ఏం లేదు. ఏం పూజ గారు ఈ రెట్రో మూవీ ఇంటర్వ్యూతో ఏమో చెప్పారబ్బా. షీ ఈజ్ యాక్సెప్టింగ్ రోల్స్ దట్ ఆఫర్ సంథింగ్. అంటే చూద్దాం అది నిజమో కాదో రెట్రో సినిమాలో. కానీ అందరు హీరోయిన్స్ ఇది కొంచెం చేయాలని నా ఫీలింగ్. అసలు ఇంకా ఈ ఐటెమ్ సాంగ్స్ ఇంకా ఈ ఓ మై బేబీ ఓ మై గాషా మారాలి అని నా ఫీలింగ్. సో మాద్దాం. ఫైనల్ సిమిలారిటీ సాంగ్స్. మీరు నన్ను చూస్తే నాకు సాంగ్స్ అసలు పడవు సినిమాలో. కానీ తమన్ గారు ప్రొడ్యూసర్ 2 సినిమాలకి. సో 2 ఆల్బమ్స్ బాగానే ఉంటాయి. అసలు ఆ టైంకి నాకు 'గుంటూరు కారం' సాంగ్స్ అస్సలు నచ్చలేదు. కానీ ఏజ్ అయిన తర్వాత నాకు 'డమ్ మసాలా', 'మావ ఎంతైనా', ఇంకా 'కుర్చీ' సాంగ్ కూడా బాగానే ఉంటుంది. సాంగ్ ఉంటుందబ్బా అసలు ఓ మై బేబీ ఓ మై గాడ్ అసలు చాలా వర్స్ట్ సాంగ్ అది. కానీ అది ఆ సాంగ్ తప్ప అన్ని సాంగ్స్ బాగానే ఉంటాయి. ఇంకా 'గేమ్ చేంజర్' కూడా కొంచెం సేమ్ ఫీలింగ్సే. అంటే సాంగ్స్ రిలీజ్ అవుతాయి కానీ నాకు అప్పుడు నచ్చలేదు. కానీ ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. అసలు 'రామచ్చమచ్చ' సాంగ్ నాకు కొంచెం ఫేవరెట్ అది. 'నాన్న హైరానా' అది రిలీజ్ అయిన తర్వాత కూడా నచ్చింది. కానీ అది అదే ఒక గుడ్ సాంగ్. 'దోప్' కొంచెం మిక్స్డ్. అంటే అది రిలీజ్ తర్వాత నాకు అసలు ఏం సాంగ్ అది అని ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమా చూసిన తర్వాత బాగానే ఉంది. 'జరగండి' సాంగ్ అది ఇంకా నాకు క్లిక్ అవ్వలేదు. కానీ ఓవరాల్ 2 ఆల్బమ్స్ బాగానే ఉంటాయి. ఏమో నాకు అసలు రిలీజ్ టైంకి అంత ఫీల్ రాలేదు. కానీ ఒక వెల్ ఏజ్డ్ ఆల్బమ్ 2 సినిమాలకి అని నేను చెప్తా. ఇంకా ఫైనల్‌గా 'గుంటూరు కారం' సినిమా బాగానే ఏజ్ అయింది. అసలు రిలీజ్ చేశారు. హౌస్‌ఫుల్స్ యాక్చువల్‌గా. అది సాంగ్సా, మహేష్ బాబు గారా నాకు తెలీదు. కానీ హౌస్‌ఫుల్స్. ఐయామ్ హోపింగ్ 'గేమ్ చేంజర్' కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తదని. అది ఫీలింగ్ ఉంది వస్తదని. అంటే మనం ఒక వీడియో చేసాం. వాట్ వెంట్ రాంగ్ విత్ 'గేమ్ చేంజర్'. ఆ వీడియోలో 'గేమ్ చేంజర్' ఓవర్‌గా ట్రోల్ చేశారు అని నేను చెప్పా. అది కొంచెం రియలైజ్ అయ్యి మారుతుంది రెస్పాన్స్ 'గేమ్ చేంజర్' మీద నా ఫీలింగ్. సో చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్. అవి కొంచెం సిమిలారిటీస్ కనిపించింది. మీకు ఇంకా సిమిలారిటీస్ ఉంటే కామెంట్స్ పెట్టండి. లేకుంటే డిస్అగ్రీ అయితే లేదురా నువ్వు తప్పు కామెంట్స్ పెట్టండి, డిస్కస్ చేద్దాం. సో రీవిజిట్ సిరీస్ మండే మళ్ళీ వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. 1000 కొడతాం అబ్బా, అది మన గోల్. థ్యాంక్ యూ గైస్. సీ యూ మండే. బాయ్.